హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఈ మొక్కను చూసారా? జనరల్గా ఈ మొక్క అయితే రోడ్ల పైన చెత్త పెరిగే చోట లేదంటే మన పొలాల గట్ల పైన ఇట్లా పెరుగుతూ ఉంటుందంట. మనకైతే అంతగా తెలియదు కానీ తమిళ వాళ్ళు అయితే ఇది ఎక్కువగా తింటారంట. తమిళ వాళ్ళు నార్మల్గా ఆకుకూరలు అమ్మే చోట కూడా దొరుకుతుందంట. సో ఇదైతే చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్క. మీరు ఎప్పుడైనా చూస్తే కనుక మీరు పిచ్చి మొక్కని తీసి పారేయకండి. నాకు కూడా తెలియదు ఇది మంచి మొక్కని. నేను యూట్యూబ్లో ఒక వీడియో పోస్ట్ చేశాను, షార్ట్ పోస్ట్ చేశాను ఈ ఆకుకూర ఏంటి అన్నప్పుడు. తను ఎవరో లక్కీ వెన్నెల అని చెప్పి తనైతే రెస్పాండ్ అయింది, కామాక్షి ఆకని. మీకైతే నిజంగా శతకోటి నమస్కారాలండి. ఎందుకంటే ఎంత మంచి మొక్క అంటే ఇది. నిజంగా నాకు తెలియకపోతే నేను ఏదో చెత్త మొక్కని పీకి పారేసేదాన్ని. ఇది నోట్లో అల్సర్స్ని, పొట్టలో అల్సర్స్ని నయం చేస్తుందంట. మెయిన్లీ నేను రెండు విషయాలు చెప్తాను. ఎక్కువగా నేను న్యూట్రిషన్ వాల్యూస్ చెప్పిన ఈ వీడియో చూడకుండా వెళ్ళిపోతారు, అందుకని నేను రెండు చెప్తాను. ఇది మెయిన్లీ తేలు కాటుకంట. ఈ జస్ట్ ఈ ఆకు పసరిని ఆ తేలు కుట్టిన చోట వేసామంటే ఆ విషం అంతా తీసేస్తుందంట. అండ్ రేచి ఎక్కటిని కూడా తగ్గిస్తుందంట. ఈ రెండు అయితే వినగానే వండర్ఫుల్ కదా, చాలా మంచి ఆకు అని అనిపించింది. తను పెట్టాక చాలామంది కూడా మెసేజ్ చేశారు కామెంట్స్లో, ఇది చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఆకులండి, చాలా మంచివండి, అన్నీ తినొచ్చు, ఎడిబుల్ అని చెప్పి. సో నేను గూగుల్లో చెక్ చేసి చూస్తే నిజంగానే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనికైతే. ఈ పళ్ళు చూసారా ఇట్లా ఉంటాయి, కాయలు అయితే గ్రీన్గా ఉంటాయి, పళ్ళు అయితే బ్లాక్గా ఉంటాయి. టేస్ట్ కూడా ఎలా ఉంటుందంటే టమాటోకి గ్రీన్ చిల్లీ ఆ ఫ్లేవర్ యాడ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కాకపోతే స్పైసీగా ఉండదు, పుల్లగా చాలా ఘాటైన ఒక టేస్ట్ ఉంటుంది దీనికి. చాలా బాగుంటాయి. నేనైతే ప్రతిసారి గార్డెన్కి వెళ్ళేటప్పుడు స్నాకింగ్ లాగా తినేస్తున్నాను. ఒక దోశలతో అయితే వస్తున్నాయి. ఈ ఆకుకూరతో అయితే చక్కగా పప్పు, కూర, పచ్చడి అన్నీ తయారు చేసుకోవచ్చంట. నాకైతే ఇంతవరకు తెలియదు. మేము ఆంధ్ర మాది, నేను ఇంతవరకు ఈ ఆకునైతే ఎప్పుడు చూడలేదు. ఇక్కడున్న మా తమిళ్ ఫ్రెండ్స్ అయితే చెప్పారు చాలా బాగుంటుంది, కాకపోతే చిన్న చేదు ఉంటుంది, ఆనియన్స్, టమాటో అన్నీ వేసుకుంటే చాలా బాగుంటుందని. ఈ ఆకుతో ఇలాంటి రెసిపీస్ కావాలంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకుని నేను ఏమన్నా పోస్ట్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ పళ్ళు చూసారా, ఈ పళ్ళు లోపల సీడ్స్ సేమ్ టమాటో లాగే ఉంటాయి. దీన్ని తెలుగులో అయితే కామాక్షి ఆకు, కామంచి ఆకు, కసర ఆకు, కాశీ ఆకు అని పిలుస్తారంట. తమిళ్లో అయితే మనత్తక్కల కీరే అంటారంట. ఇంకా ఇంగ్లీష్లో బ్లాక్ నైట్ షేడ్ అంటారంట. దీని బెర్రీస్ కూడా బఠానీ గింజ సైజులో మన బ్లూబెర్రీస్ లానే ఉంటాయి. దీన్ని వండర్ బెర్రీస్ అని కూడా అంటారంట. ఈ బెర్రీస్ అయితే 5-6 ఫ్రూట్స్ ఒకే చోట వస్తాయి, బంచ్ లాగా. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి చూడడానికి, తినడానికి కూడా అంతే బాగుంటాయి. ఈరోజు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.